أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ألهاكم التكاثر حتى زرتم المقابر كلا سوف تعلمون ثم كلا سوف تعلمون كلا لو تعلمون علم اليقين لترون الجحيم ثم لترونها عين اليقين ثم لتسألن يومئذ عن النعيم صدق الله العلي العظيم. ప్రియమైన సోదరులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన అందరి ఈ కలయికలో మన పెంపొందించుకునే మార్గమును సుగమం చేయగాక, జ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందే వాళ్ళల్లో మమ్మల్ని అందరినీ చేర్చుగాక. ఆమీన్. أعوذ بالله من الشيطان الرجيم إن أول بيت وضع للناس للذي ببكة مباركا وهدى للعالمين فيه آيات بينات مقام إبراهيم ومن دخله كان آمنا ولله على الناس حج البيت من استطاع إليه سبيلا ومن كفر فإن الله غني عن العالمين. సూరా ఆల్ ఇమ్రాన్లోని ఈ రెండు ఆయతులు మనం గతంలో కూడా చదువుకుని ఉన్నాం. ఇవాళ మనం సమయం ప్రకారం లెక్క వేసుకుంటే హజ్ మాసంలో ఉన్నాం. 4వ రోజు మనం ఎంటర్ అయిపోయాం. మగరిబులో 4వ రోజులోకి ఎంటర్ అయ్యాం. ఈ 10 రోజులకు ప్రత్యేకత ఉంది అనే విషయం మనందరికీ తెలుసు. రమదాన్ నెలలో ఉన్న చివరి 10 రోజులు, హజ్ నెలలో ఉన్న ఈ మొదటి 10 రోజులు రెండిట్లో విభిన్నత ఉన్నప్పటికీ ఇబాదత్ పరంగా వీటిలో చాలా ఘనత, గొప్పతనము వివరించడం జరిగింది. ఒక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారంటే, మా మిన్ అయ్యామిన్ అల్ అమలు సాలిహు ఫీహా అహబ్బు ఇలల్లాహి మిన్ హాదిహిల్ ఉష్ర్. ఈ 10 రోజుల్లో జరిగే అమల్ సాలెహ్ కంటే మించి ఎక్కువ పుణ్యాన్ని తెచ్చిపెట్టే రోజు, పని ఏమీ లేదు. అమల్ సాలెహ్ అనే పదం చెప్పడం జరిగింది. దివ్య ఖురాన్లో అనేక సార్లు ఇన్నల్లదీన ఆమను వఅమిలు సాలిహాత్ అని చెప్పడం జరిగింది. ఈమాన్ ప్రకటించిన తర్వాత సత్కార్యములు మీరు చెయ్యాలి అనే తర్జుమా మేము చేస్తాం. ఖురాన్లో కూడా అదే వస్తుంది. కానీ సత్కార్యములు చాలా ఉండవచ్చు. నా మైండ్కి తట్టింది, నేను సత్కార్యం అని డిసైడ్ చేసుకోవచ్చు. కానీ అమలు సాలిహాలో ఇంకో చిన్న కీ పాయింట్ ఏమిటంటే, అది వ్యాలిడ్ అనే మీనింగ్ ఇవ్వాలి. మీ మనసులో అనుకున్న సత్కార్యం మంచిదే, గొప్పదే, కానీ అది వ్యాలిడ్ అయి ఉండాలి. అందుకని ఈ విషయం గతంలో కూడా మనం చెప్పుకొని ఉండొచ్చు. ఒకసారి రిమైండ్ చేస్తాను. ఎవరన్నా తన డబ్బు, కుర్బానీ కోసం కేటాయించుకున్న డబ్బు, కుర్బానీ కోసం పొట్టేలు కానీ లేకపోతే వేరే అనుమతి ఉన్నటువంటి పశువు వైపు మనసు కలిగి ఉండి ఆ డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ఎవరో పేద వ్యక్తి నా కూతురు పెళ్ళని, అబ్బాయి చదువని, లేకపోతే ఆరోగ్యం కోసం మందులని ఏదన్నా కారణంతో మీ దగ్గర రావచ్చు. అటువంటప్పుడు మీ మనసులో అలా దాచిపెట్టుకున్నటువంటి కుర్బానీ డబ్బులు మెదలవచ్చు. అవును, కుర్బానీ ఒట్టి తింటమేగా, తిన్న తర్వాత ఇది బాగుంది, అది బాగాలేదు చెప్పుకోవటమేగా. అందుకని ఇది మనం సైలెంట్గా ఈయన చేతిలో పెట్టేసామంటే ఈయన వైద్యం చేయించుకుంటాడు, లేకపోతే పూరగాన్ని చదివించుకుంటాడు, వాలేకుం సలాం, లేకపోతే తన అవసరం ఏది కూతురు పెళ్లి చేసుకుంటాడు అనే ఆలోచన వస్తుంది. అటువంటిప్పుడు ఏం చేస్తామంటే సైలెంట్గా వెళ్ళి ఇది మంచి కార్యం కోసం ఇస్తున్నానని ఆ డబ్బులు మొత్తం అతని చేతిలో పెట్టేస్తాడు. మంచి పని చేశాడా, చెడు పని చేశాడా? చేశాడు. కానీ
ఎక్కడైతే వ్యాలిడ్ అనే మీనింగ్ ఎప్పుడైతే వస్తుందో ఆ పని ఏదైతే అతను చేసిందో ఈ సందర్భంలో పనికిరాదు. మంచి కార్యమే, కానీ ఈ సందర్భంలో పనికిరాదు. అందుకని అమలు సాలిహాతులో ఈ వ్యాలిడ్ అనే మీనింగ్ మనం యాడ్ చేసుకోవాలి. ఇది లేకుండా కుదరదు. అదేవిధంగా అనేక సందర్భంలో మాటలు వస్తుంది. ఈ మధ్య న్యూస్ లో కూడా వచ్చింది. అంటారు వాళ్ళు, ఇది ఏదో పదం ఇంగ్లీష్లో వాడుతున్నారు, గుర్తురావట్లేదు నాకు. అది వర్చువల్ కుర్బానీ అంటే గోధుమ పిండితో ఒక బకరా తయారు చేసి ఆ బకరాపై, అయితే నీ ధర్మములు అలా వర్చువల్గా నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. నీ జీవితానికి సంబంధించిన విషయాల్లో నువ్వు వర్చువాలిటీ ఎంత వాడుకుంటావో వాడుకో. కానీ మా దగ్గర వర్చువాలిటీకి విలువ లేదు. మా దగ్గర ఉన్నటువంటి విలువలు అయితే ఉన్నాయో ఆ విలువల్ని మనం సుస్థాపితం చేయాలి. అందుకని ఈ రోజుల్లో ఏదో దాని గురించి చెప్పడం జరిగిందో, ఈ మొదటి 10 రోజులు మీరు ఉపవాసం పాటించవచ్చు, అనుమతి ఉంది. మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 8వ రోజు, 9వ రోజు ఫినిష్. 10వ రోజు పండగ కాబట్టి. ఆ తర్వాత పండగ రోజున, మొదటి రోజున, 2 రోజున, 3 రోజులు బ్రేక్. ఆ తర్వాత మీ సోమవారం వస్తే, లేకపోతే 14, 13, 14 రోజులు బిగినింగ్లో వస్తే మీరు పాటించుకోండి. మీ బ్రేక్ కంపల్సరీ. ఒక సిస్టమ్ ఇవ్వడం జరిగింది. ఆ సిస్టమ్ వ్యాలిడ్, దాన్ని మనం ఇన్వాలిడ్ చేయకుండా జాగ్రత్తగా నడుచుకుంటే అది మనకు పనికొచ్చేది. అదే కుర్బానీకి సంబంధించిన డబ్బులు వెచ్చించే విషయంలో వచ్చేది. అర్థమవుతుంది కదా. మరి ఈ సందర్భంగా ఏం మాట్లాడుకుంటున్నామంటే, ఈ రోజుల్లో మనం ఉపవాసం పాటించవచ్చు ఇంతవరకు. అదేవిధంగా దాన ధర్మాలు చేసుకోవచ్చు. మంచి కార్యం, వ్యాలిడ్ కార్యం ఏదైనా మీ మైండ్లో వస్తే అది యాక్సెప్ట్ చేసుకోండి. ఉపవాసం పాటించడం కావచ్చు, ఖురాన్ చదవడం కావచ్చు, దాన ధర్మాలు చేయడం కావచ్చు, పేద విద్యార్థులకు అన్నపానీయాలు అరేంజ్మెంట్ చేయడం కావచ్చు, ఇఫ్తార్ కోసం పార్టీ అరేంజ్ చేసుకోవచ్చు. హజ్ కోసం ఎవరు ఉంటే వాళ్ళతో కాస్త దూరం నడిచి వాళ్ళకు కూడా గిఫ్ట్ ఇచ్చేసి మా కోసం దువా చేయరా బాబు అని చేయొచ్చు. వాళ్ళ కోసం మీరు దువా చేయొచ్చు. మీకు కావలసినటువంటి ఏ అనుమతి కలిగినటువంటి యాక్టివిటీస్ ఉన్నాయో అన్నీ ఓపెన్ ఉన్నాయి. వాటన్నిటి గురించి మీరు మనసు పెట్టి పనిచేయండి. లగ్నంగా కేంద్రీకృతం చేసి, సెంట్రలైజ్ చేసి, మీరు మంచి ఏమంటాం మనం నిజాయితీతో ఆ పని చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఎందుకంటే ఓపెన్ పెట్టారు, మా మిన్ అమలిన్, ఏ పని అయినా సరే. ఒక వ్యక్తి నిలబడి ఏమడిగాడంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఈ మాటలు చెప్పిన తర్వాత, వలల్ జిహాదు ఫీ సబీలిల్లాహ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఆ హజ్ కూడా అంత గొప్ప పని కాదా, అమలు సాలే కంటే మించింది కాదా అని అడిగాడు. ఇప్పుడు మీ మైండ్లో ఏమైనా ప్రశ్న వస్తుందా? ఏదన్నా మైండ్ డైవర్ట్ చేయడానికి అనిపిస్తుందా? అంటే అమలు సాలే అన్న ఓపెన్ మంచి కార్యాల్లో తీసుకుంటే ఈ జిహాద్ అమలు సాలే కాదా? మరి ఆయన ప్రత్యేకంగా సెపరేట్ గా ఎందుకు అడిగాడు? ఆయన ఎవరి రీజన్ ఉంటుంది, ఆయన మైండ్లో తిరిగి ఉంటుంది. ఇది కూడా అమలు సాలీలో కౌంట్ అవుతుందా, లేకపోతే సెపరేట్ గా కౌంట్ ఉందా అని. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారంటే, వలా అమలు సాలే, అది కూడా అమలు సాలే కిందకే వచ్చేస్తుంది. దానికి ఒక స్పెసిఫిక్ పాయింట్ అనేది హయ్యర్ గ్రేడ్ అనేది లేదు. ఇల్లా రజులున్ ఖరజ బిమాలిహి వ నఫ్సిహి సుమ్మ లం యౌత్, జిహాద్ కోసం వెళ్ళిన వ్యక్తి తన ప్రాణాల్ని, తన ధనాన్ని పణంగా పెట్టి వాడు అల్లా మార్గంలో అడుగు బయటకు వేశాడు కాబట్టి, అలా అతను షహీద్ కాకపోతే మిగతా ఇంటి దగ్గర ఇబాదత్ చేసుకున్న వాడితో సమానం. అతను షహీద్ కాకపోతే ఇంటి దగ్గరే కూర్చుని ఉపవాసం పాటించుకుంటూ, దాన ధర్మాలు చేసుకుంటూ, ఖురాన్ చదువుకుంటూ, దువా చేసుకుంటూ, తన ఇళ్ళలో మంచి వాళ్ళతో మంచి మాటలు చెప్పుకుంటూ, మస్జిద్కి వెళ్తూ వస్తూ, ఏదన్నా మంచి కార్యం చేసుకుంటూ, ఏ అనుమతి వినపడిన మంచి కార్యం చేసుకుంటున్నాడో ఆ మంచి కార్యాలు చేసుకున్న వాడితో అతను షహీద్ కాకముందు ఓకే, ఈక్వల్. ఇతను ఎక్కడ కష్టపడుతున్నాడు, ఆయన అక్కడ కష్టపడుతున్నాడు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత షహీద్ అయిపోతే అప్పుడు అతని ర్యాంక్ పైకి వస్తుంది.
అప్పుడు అంటే ఈ నేను హయ్యర్ లెవెల్లో ఉండాలి అనుకుంటే ఆయన త్యాగం చేయాలి. అనవసరంగా కాదు, మళ్ళీ అనవసరంగా కాదు. నేను 10 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, ఎవరు యుద్ధంలో రావట్లేదు, నేను ఒంటరిగా మిగిలాను, నేను తిరగటం ఇష్టం లేదు, నేను కొడుకుంటాను, షహీద్ అయిపోతాను, అలా కాదు. అది ఖుద్కుషి అంటే ఆత్మహత్య కిందకు వస్తుంది, దానికి అనుమతి లేదు. కాబట్టి యుద్ధ మైదానంలో అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో యుద్ధ మైదానంలో మీరు 10 గంటలు పోరాడిన తర్వాత మీకు గాయాలు అయి భరించరానటువంటి కష్టమై ఉండొచ్చు. దాన్ని ఊర్చుకుని బతికిపోతే మళ్ళీ ఆ ర్యాంక్ ఉందంటే నార్మల్గా యుక్తులైపోయారు. చూసారా? అందుకని ఇది మనకు ఏం చేసినది, మీరు ఇంటి దగ్గరే ఉండి అనేక ఘనకార్యాలు సాధించటానికి, సత్పతి ఫలితాలు సాధించటానికి, అల్లాహ్ సమక్షంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర నుంచి ఆయన ప్రసన్నత పొందటానికి ఈ 10 రోజుల్లో అనేకమైనటువంటి విలువలు మీకోసం పెంచడం జరిగింది. కార్యాలు పెంచలా, కార్యాలు మీకు వదిలేశాం, వాటి వాల్యూ పెంచాం. కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకునే బాధ్యత మనపై ఉంది. ఇప్పుడు హజ్ విషయం ఎప్పుడైతే వస్తుందో ఒక ముఖ్యమైన విషయం మనం ఎల్లప్పుడూ పెట్టుకోవాలి. ఇబ్రాహీం మకానల్ బైతి అల్లా తుష్రిక్ బిల్లా. అల్లాహ్ తాలా హజ్లో ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి ఒక మాట సందేశం అందజేశాడు. దాని గురించి మాట్లాడుతూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో చెప్తున్నాడు, మేము ఇబ్రాహీం గారిని ఎక్కడో సామర్రా ఇరాకులో ఉన్న వ్యక్తిని ఒక ప్రత్యేక ఉద్దేశం కోసం ఇక్కడికి రప్పించాం. ఇది ఆ రోజుల్లో ఎలా ఉంది అంటే బే ఆబు గయా, అక్కడ నీళ్లు లేవు, చెట్లు లేవు, పచ్చిక లేదు. నీళ్లుంటే మొక్కలు వచ్చే ఛాన్సెస్ ఉండవు, అది లేదు. పచ్చిక ఉంటే చెట్లు చేమ ఉంటే ఆ చల్లగాలికి వర్షం పడే ఛాన్సెస్ ఉండొచ్చు, అవి లేవు. దాన్ని అభివృద్ధి చేయాలి. అందుకని ఎక్కడో ఉన్న ఇబ్రాహీంని తీసుకొచ్చాం. కారణం ఏంటంటే ఇబ్రాహీంలో మనకు పనికొచ్చేటువంటి ఆ స్పిరిట్ ఏదైతే ఉందో ఆయనలో ఉంది. ఈయనకు ఆ పని చేస్తే ఆ పని పూర్తి పని అవుతుంది అనే పాయింట్ ఆలోచించినట్టు అక్కడ నాకు భ్రమ కలుగుతుంది. ఎందుకంటే ఎక్కడో ఉన్న ఇబ్రాహీంని తీసుకొచ్చి ఇక్కడ, పైగా ఈ తర్వాత నెక్స్ట్ స్టెప్ లో ఏముందో కూడా ఆయన తెలీదు, చెప్పలా. ద ఓన్లీ థింగ్ జస్ట్ టేక్ యువర్ వైఫ్ అండ్ చైల్డ్, డ్రాప్ దేర్, తీసుకెళ్ళి అక్కడ వదిలేయండి అంతే. తల పంచుకుని తీసుకొచ్చి వదిలేశాడు ఆయన. తిరిగి వెళ్ళిపోతుంటే అప్పుడు కాలు గట్టిగా ఆత్ముకుని అతని భార్య అడుగుతుంది, ఇంత కఠినమైన ప్లేస్లో వదిలిపోతున్నారు మీరు, అల్లాహ్ ఆదేశమా ఏంటి అంటే, అవును అని తల ఊపి వెళ్ళిపోయాడు అంతే. ఎంత బాధపడి ఎంత ఆయన తనని కంట్రోల్ చేసుకుని ఉంటాడో మీరు ఇమాజిన్ చేయొచ్చు కదా. మరి అలా జరిగినప్పుడు అల్లాహ్ అంటున్నాడు, దీనికి వెనకాల ఒక పెద్ద లక్ష్యం ఉంది. మేము ఇబ్రాహీంని అక్కడి నుంచో తెచ్చి ఇక్కడ సెటిల్ చేశాం. అల్లా తుష్రిక్ బిల్లా, అల్లా విషయంలో షిర్క్ చేయడానికి ఎటువంటి ఆస్కారం లేని సమాజం నువ్వు తీసుకురావాలి. లక్ష్యం నీకు ఇబ్బంది పెట్టడం కాదు, నీకు కష్టపెట్టడం కాదు. లక్ష్యం నీ పెళ్ళాం బిడ్డల్ని దూరం చేసేసి నీకు ఎరకాటంలో పెట్టడం కాదు. లక్ష్యం ఏక దైవారాధన ఏదైతే ఉందో దానిని అన్ని విధాలుగా హైలైట్ చేయడం. ఏకదైవారాధన అంటే నాకు నచ్చిన ఈ దైవం ఒక్కడిని నేను పెట్టుకుని దీన్ని ఇతన్ని మాత్రమే ఆరాధిస్తాను అని అనుకోవచ్చు. 10 మంది దైవాలు ఉన్నారు, వాళ్ళలో నాకు నచ్చి ఇతను నచ్చాడు, ఇతన్ని నేను ఆరాధిస్తాను అని ఒంటరిగా నేను ఉపాసన చేస్తూ నేను ఏకదైవారాధన సేవకుణ్ణి అని గట్టిగా మీరు చెప్పొచ్చు. పదపరంగా మీ అర్థం తోటి వాళ్ళకి మీరు నచ్చ చెప్పవచ్చు. కానీ ఇస్లాం యొక్క ఏకదైవారాధన ఇది కాదు. ఎందుకంటే అల్లాహ్ మాత్రమే ఆరాధనలకు అర్హుడైనప్పుడు ఆయన సమక్షంలో వేరే ఆరాధ్యులకు తావు లేదు.
సూర్యుని రూపంలో కానీ, చంద్రుడి రూపంలో కానీ, నక్షత్రాల రూపంలో కానీ, భూమి రూపంలో కానీ, గ్రహాల రూపంలో కానీ, జలాల రూపంలో కానీ, వాయు రూపంలో కానీ, ఏ రూపంలోనూ ఆయనకు సాటివారు కానీ, తోటివారు కానీ, ఆయన లాంటి వారు కానీ లేరు. ఆయనే ఏకైక దైవం, ఆయనే ఏకైక ఆరాధనలకు అర్హుడు. ఆ విషయాన్ని చెప్పాలి. మిగతా వాళ్ళు సమయం వచ్చినప్పుడల్లా, అవసరం వచ్చినప్పుడల్లా, అనుకూలత వచ్చినప్పుడల్లా ఇష్టం వచ్చిన వైపు తల తిప్పుకున్నారు. ఇష్టం వచ్చిన వైపు తల తిప్పుకున్నారు. అలా తల తిప్పకూడదు. స్ట్రైట్ ఫార్వర్డ్ టువర్డ్స్ అల్లాహ్ మాత్రమే. అల్లాహ్ వైపే సూటిగా మీరు ప్రయాణం చేయాలి. అందుకని అల్లాహ్ అన్నాడు ఇంకో చోట, ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషా. అల్లాహ్ విషయములు తెలిసి ప్రతి స్థితిని సరిగ్గా ఉండి, ఏంటమ్మా ఇంకో పదం ఉంటుంది కదండి, నాకు తెలిసిన అవేర్నెస్, ఆ స్థితిలో షిర్క్ ఎవడన్నా చేసి చనిపోతే అల్లాహ్ అతన్ని క్షమించాడు. అతను దాన ధర్మాల్లో దిట్టయి ఉంచు, జనా సేవల్లో అతను చాలా అడ్వాన్స్డ్ పర్సన్ అయి ఉండొచ్చు, కోట్లు కోట్లు ఖర్చు చేసేసి ఏదన్నా చేసి ఉండొచ్చు. కానీ ఈ యాంగిల్లో ఉన్న దోషం వల్ల అదంతా గాలి కొట్టుకుపోతుంది. అందుకని ఇది ప్రాధాన్యత కలిగింది. అందుకని అల్లాహ్ అంటున్నా అంటే లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి. రైట్, ఇతను షిర్క్ చేస్తున్నాడు, సూర్యుడిని పూజిస్తున్నాడు, లేకపోతే చంద్రుడిని పూజిస్తున్నాడు, నక్షత్రాలను పూజిస్తున్నాడు, లేకపోతే పశువులను పూజిస్తున్నాడు, పామునో కోతినో, లేకపోతే అదే విధంగా ఇంటి ముందు ఉన్నటువంటి పిల్లినో లేకపోతే ఇంకో పశువును పూజిస్తున్నాడు, దాన్ని దైవంగా భావిస్తున్నాడు. రైట్, ఒప్పుకుందాం. ఇతను ఆ ఆయతకు అనుగుణంగా ఏమయ్యాడు? అల్లాహ్ సుబ్హానహు తఆలా క్షమాపణకు అరుడా కాదు. కానీ ఒక పాయింట్ వద్ద ఇతను వచ్చి, నేను ఇదన్నీ వదిలేస్తున్నాను, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది, నేను ఇవాళ నిన్ను ఐడెంటిఫై చేశాను ప్రభువా, నన్ను క్షమించు అని ఎప్పుడంటే అల్లాహ్ సుబ్హానహు అన్నాడు, ఐఎమ్ రెడీ. నువ్వు ఒక అడుగేస్తే నేను 10 అడుగులు వేస్తాను, నేను రెడీ. వాటిని వదిలేయాలి నువ్వు. అలా వదలడానికి ఎవరన్నా సిద్ధంగా ఉంటే అల్లాహ్ అన్నాడు, నేను క్షమించేస్తాను. ఇన్నలా లా యగ్ఫిరు అంటున్నాడు, ఇప్పుడు మగ్ఫిరత్ చేస్తాను అంటున్నాడు. మగ్ఫిరత్ చేస్తున్నానంటే ఎప్పుడో వాటన్నిటినీ వదిలేసి అతను అడుగు ముందుకు వేసి గీత దాటాడు కాబట్టి అల్లాహ్ దాన్ని స్వీకరిస్తున్నాడు. అల్లాహ్ దాన్ని స్వీకరిస్తాను. ఇక రిమైనింగ్ లైఫ్ లో అతను మళ్ళీ తిరిగి వాటిని చూడకూడదు. రిమైనింగ్ లైఫ్ లో వాటిని చూడకూడదు, వాటికి ప్రాధాన్యత లేదు. అది అన్నీ అయిపోయింది, అవుట్డేట్ అయిపోయినాయి, దాన్ని వదులుకోవడమే. అందుకని అన్నాడు అల్లా తుషిక్. అక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం వచ్చినప్పుడు కాబతుల్లాలో అక్కడ విగ్రహాలు లేవు, బిల్డింగు లేదు, జనాలు లేరు. అంటే ఫ్రమ్ ద స్క్రాచెస్ అక్కడ ఆ బిల్డింగ్ నిర్మాణం కావాలి అనే పాయింట్ అల్లాహ్ సుబ్హానహు తఆలా డిసైడ్ చేశాడు. దానికి ఒక లక్ష్యం ఉంటుంది, ఆ లక్ష్య సాధన కోసం ఇబ్రాహీం తీసుకురావడం జరిగింది. రెండో విషయం ఖురాన్లో అంటామంటే, ఇబ్రాహీం అలైహిస్సలాం రాకముందు అక్కడ గతంలో ఒక ఇల్లు ఉండేది, దాని పునాదులు ఆ ఏరియాలో ఉన్నాయి. ఆ పునాదులపై మరి పునర్నిర్మాణం కావాలి. గతంలో ఎవరు ఉండి మాయమైపోయారో మనకి తెలియదు. చరిత్ర పుస్తకాల ప్రకారం అయితే ఏం తెలుస్తుంది? చరిత్ర సహీ కాకపోవచ్చు, కానీ మా లక్ష్యానికి అనుగుణంగా ఉంది, ఖురాన్కు అనుగుణంగా ఉంది కాబట్టి మనం నమ్మటంలో తప్పు లేదు. ఆదం అలైహిస్సలాం గారు మొదటి ఇల్లు అక్కడ కట్టారు అల్లాహ్ ఆరాధన కోసం. ఇన్న అవ్వల బైతిన్ ఉదియ లిన్నాసి లల్లదీ బిబక్కా. బక్కా మక్కా రెండు పేర్లు. అక్కడ బక్కా అనే స్థానంలో అల్లాహ్ సుబ్హానహు తఆలా అనుమతితో అక్కడ అల్లాహ్ ఆరాధన కోసం ప్రజల ద్వారా ఆరాధన రావాలని ఏం చేశాం? మొదటి ఇల్లు కట్టించాం. అక్కడ రాస్తున్నారు ఏంటంటే చరిత్రకారులు, ఆదం అలైహిస్సలాం గారు తనకంటూ ఒక ఐడెంటిటీ ఉందని, తనకంటూ ఒక ఫ్యామిలీ ఉందని, తనకంటూ ఒక ఇల్లు కావాలని,
ఆ ఇల్లు కట్టే ముందు నన్ను పుట్టించిన వాని కోసం ఒక చిన్న ఇల్లు కట్టుకుంటాను అని మొదటి ఇల్లు ఆయన కట్టారు అల్లా కోసం. ఒక తాత్పర్యం అక్కడ చూపిస్తున్నారు. ఇబ్రాహిం అలైహిస్సలాం గారు ఏమైంది ఆ తర్వాత? నూహ్ అలైహిస్సలాం గారి తుఫాను వచ్చినప్పుడు ఆ ఏరియాలో ఉన్నటువంటి వస్తువులు అనేక వస్తువులు అయిపోయినాయి. అందుకని కాబా అనే వస్తువు ఏదైతే స్పిరిచువల్లీ ఐడెంటిఫై చేసి పెట్టినటువంటి ఇల్లు ఉందో దాన్ని లిఫ్ట్ చేయడం జరిగింది, జనాల నుంచి దూరం చేయడం జరిగింది, కనుమరుగైపోవడం జరిగింది. ఇక ఉన్న ఆ రాళ్ళు రప్పలు సిమెంటు ఆ ఉన్నటువంటి అడుసు అవన్నీ కొట్టుకుపోయినాయి. అదంతా అన్ఐడెంటిఫైడ్ ఏరియా మారిపోయింది. అందుకని ఇబ్రాహిం గారు ఇక్కడ వచ్చినప్పుడు అన్నాను, రబ్బనా ఇన్ని అస్కంతు మిన్ దుర్రియతి బివాదిన్ గైరి zi zar'in ఇన్ ద బైతికల్ ముహర్రం. నువ్వు పాయింట్అవుట్ చేసినటువంటి స్థలం మాత్రం ఉంది, అక్కడ ఇల్లు లేదు, పశువుల కోసం గ్రాసం లేదు, మేము తాగడానికి నీళ్లు లేవు. ఈ స్థలంలో నువ్వు సూచించిన పాయింట్ దగ్గర నా పళ్ళాం బిడ్డల్ని వదిలేసి వెళుతున్నాను. నువ్వు అనుమతిచ్చావు, ఆర్డర్ ఇచ్చావు, అక్కడని డ్రాప్ చేయమని చెప్పావు. అందుకని నిన్న మాట విన్నాను. కానీ నా మాట ఒకటి నువ్వు వినాలి. చూసారా, నా మాట ఒకటి వినాలి. రేపు పొద్దున్న తిరిగి వచ్చినప్పుడు వీళ్ళలో ఎవరు కూడా నేను ఆకలితో బాధపడ్డాను నాన్న ఎందుకు వదిలేవు అని నా కొడుకు అనకూడదు. నువ్వేం తిండి తీసుకోవు, చెట్టు చేమలు ఏమి కనపట్టలేదు. ఇక్కడ ఎప్పుడు చూసినా మా వాళ్ళ పిల్లల చేతుల్లో ఒక ఆకులు కానీ ఒక జామకాయ కానీ ఒక ఫ్రూట్ మాత్రం ఉండాలి. సమరాత్ కుల్ విషయ్, ప్రతి వస్తువు యొక్క ఫ్రూట్ ఏదైతే కనబడుతుందో ఆ ఫ్రూట్ ఇక్కడ నా ఈ స్థానంలో మా పిల్లలకు ఉదకాలి. నువ్వు చెప్తే నేను విన్నాను, ఏది నేను చోట పెళ్ళ మీద వచ్చాను, మరి నువ్వు ఉంటావా లేదా అని ఆయన గట్టిగా చెప్పాడు. అల్లా అన్నాడు, సరే ఆ బాధ్యత నాది. మీరు ఈ ప్రపంచంలో ఇక్కడ ఉన్నారు, ఎన్నోసార్లు నేను వెళ్ళాను, మార్కెట్కి వెళ్ళినప్పుడు చూస్తాను, మనకు తెలియని ఎన్నో విధాల ఫ్రూట్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. సమ్ టైం దాన్ని కొనాలనిపించిన భయం వస్తుంది, ఎలా తినాలో నాకు తెలియదండి. మనకు తెలియదండి. ఓకే, టైర్ మార్కెళ్ళమని శ్రీలంక ఆయన ఒక ఆయన చేశాడంటే ఒక కొబ్బరికాయ ఇచ్చాడు నాకు. టైర్ అంటే నా ఇది పెరుగు కోకోనట్ అని ఇచ్చాడు, తీసుకెళ్ళాను. మాషాల్లా ఈ జాగ్రత్తగా ఓపెన్ చేయాలి అని చెప్పాడు. నాకు అవన్నీ తెలిసే కొబ్బరికాయ ఓపెన్ చేయడం రాదని నేను తీసుకెళ్ళి దాన్ని పడుతుంది. లోపల నుంచి పెరుగు లెవెల్లో అది వస్తుంది. మాది చూడంగానే మా ఆవిడ బగ్గుమంది, నువ్వు ఇతని పనులు అన్నీ చేస్తుంటావు, ఇది ఏం చేయాలి. సరే, ఇప్పుడు ఆ లోపల ఉన్న వస్తువు ఆయన చెప్పిన మాటలు ఇవన్నీ మనం రెగ్యులర్లీ చూసే కొబ్బరికాయ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉన్నాయి. అందుకని ఆ పక్కన శ్రీలంక డ్రైవర్ ఉంటే ఆయన దగ్గరికి అడిగితే ఆ విషయాలు నాకేం తెలియదు అన్నాడు. అయిపోయాము. నేను ఇంటికి తీసుకుని అది తెలియదంట చెప్పంగానే కచరాలో పడి పారేశాం. ఏం చేస్తాం? ఆ తర్వాత తెచ్చిన వ్యక్తి ఉరికాడు 3 రోజుల తర్వాత. ఆయన అడిగేది, నువ్వు ఎందుకు పారేసావు, నీకు తెలియకపోతే నాకు ఇవ్వాల్సింది కాదు, చాలా మంచి వస్తువు, విలువైన వస్తువు ఇచ్చాను నీకు అంటాడు. అందుకని బయటకు వెళ్ళినప్పుడు ఏక వస్తువులు కనబడితే జస్ట్ ఒక రౌండ్ చూసి వెళ్తావు, కానీ ఇది ఎలా తినాలి ఎలా వాడాలి అనే విషయం నాకు తెలియనప్పుడు దాని జోల్లోకి వెళ్ళదు. డబ్బు సంగతి తర్వాత అదే చెప్పాడు ఆయన. శుభ్రంగా ఓపెన్ చేసి చెంచాతో తిరిగటమే పంచదార కలుపుని అన్నాడు. పంచదార కలుపుని తినేయడమే. అది ఆ చిన్న వస్తువు తెలియకపోవడం వల్ల పారేశాం కదా. మరి అటువంటిప్పుడు ఏం జరుగుతుంది అనేది చెప్తున్నాను. తెలియని వస్తువుల్ని మనం వదిలేస్తాం, తెలిసిన వస్తువు మాత్రమే వాడుకుంటాం. కానీ ఈ వస్తువులు లబ్ధిలో రావడానికి పూర్వం జరిగినటువంటి ఒక సంఘటన ఇక్కడ మనం చెప్పిందంటే, ఇబ్రాహీం గారి కొడుకుని ఇక్కడ వదిలినప్పుడు ఇబ్రాహీం గారు తన కొడుకు విషయంలో చెప్పిన మాటని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అదే అన్నాడు, వీళ్ళని వరుజుకుహుం మినస్ సమరాతి, ఫ్రూట్ ఏదైతే ఉందో, సమరాత్ అంటే ఫ్రూట్, వీడిని రిజుకు అందించేట్టు చేయాలి అని. మనం సౌదీ వెళ్ళాం, దగ్గరలో ఒక్క తోట కూడా లేదు. అక్కడ బంగారమైనటువంటి ద్రాక్ష, రకరకాల ద్రాక్షలు దొరుకుతున్నాయి, రకరకాల ఆరెంజెస్ దొరుకుతున్నాయి, రకరకాల యాపిల్స్ దొరుకుతున్నాయి, రకరకాల జామకాయలు దొరుకుతున్నాయి, రకరకాల అరటిపళ్ళు ఉన్నాయి. వెరైటీ ఏదైతే ఉందో అన్ని మార్కెట్లో అన్ని చోట్ల ఉంది, నేటికి ఉంది, భవిష్యత్తులో కూడా ఉండొచ్చు. భవిష్యత్తులో దూరం నుంచి రావసరలా, ఇక్కడే పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి.
మీరు విన్నారు కదా, హదీసులో రసూలుల్లాహి చెప్తున్నా అంటే కాలం మారుతుంది, ఈ ఏరియా మొత్తం గ్రీనరీతో నిండిపోతుంది అని సౌదీ అరేబియాను సూచించారు. ఇప్పుడు వర్షాలు మనకు తెలిసినప్పుడు అనేక సంవత్సరాల నుంచి ఎలా వర్షాలు పడుతున్నాయి అక్కడ చుట్టుపక్కల. అజీజియా వెళ్ళి చూడండి, అక్కడ గ్రీనరీ ఎలా ఉందో, అరఫాత్లో ఎలా మారిందో, ఇంకా మారుతుంది. కాబట్టి ఈ విషయం ఆయన దుఆ విషయంలో చెప్పిందంటే ఇస్ బవ్వానాలి ఇబ్రాహిం, అక్కడ ఇబ్రాహిం వచ్చినప్పుడు ఏమీ లేదు, వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఆ ఆదం అలైహిస్సలాం గారు నిర్మించిన స్థానంలో ఉన్నటువంటి ఫౌండేషన్ ఏమిటే పునాదుల్లో వాటిపై నిర్మాణం జరిగింది. తండ్రి కొడుకు వైద్ యర్ఫౌ ఇబ్రాహీముల్ ఖవాయిద మినల్ బైతి వ ఇస్మాయిల్, ఇబ్రాహీం అండ్ ఇస్మాయిల్ తండ్రి కొడుకులు కాబతుల్లా యొక్క గోడలు పునర్నిర్మితం చేస్తూ వాళ్ళు దువా చేస్తున్నారు. రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం. ఈ దువాని మనం గుర్తు చేసుకోవాలి. నమాజ్ అవ్వంగానే ఇది దువా చేయాలి, దాన ధర్మాలు అయిన తర్వాత దువా చేయాలి. ఏదన్నా మంచి కార్యం చేస్తే వెంటనే అల్లాహ్ వరకు తిప్పి అల్హమ్దులిల్లా చెప్పి ఈ కార్యంలో మన అల్లాహ్ స్వీకరించు అని చెప్పాలి. లేకపోతే పని చేసే ముందునే అల్లాహుమ్మ జల్ హాదా లివజికల్ కరీం, ఈ పని నేను చేస్తున్నాను, ఈ పని నీ సంతోషం కోసమే చేస్తున్నాను, నా చిత్తశుద్ధి ప్రసాదించు అని దువా ముందు చేసుకోవాలి. శైతాన్ ఎప్పుడన్నా దఖలు చేయొచ్చు, భలే చేసావు పోయి నేను చేయకపోతే ఎవడు చేసేవాడు కాదు అనే ఆలోచన పుట్టిస్తాడు. చేసేదేదో సైలెంట్ గా చేయటం ఏంటి, ఆయన రికార్డింగ్ చేస్తున్నాడు, ఆయనకు చెప్తే వచ్చి అవన్నీ రికార్డ్ చేస్తాడు కదా అని కొంచెం చెప్పు ఆయనకి అని కదుపుతాడు. అట్లా ఇలా అందుకు ఆ లోపల నుంచి తీసుకొస్తాడు. నఫ్స్ అమ్మారా, లోపల నుంచి చెడు వైపుకు కదిలేటువంటి లాగేటువంటి ఒక నఫ్స్ లోపల మనకు ఉంది. అది ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందో అప్పుడు జంప్ చేస్తుంది. అది ఛాన్స్ దానికి శైతాన్ మాటలు బాగా నచ్చాయనుకోండి, దాన్నే వాడుకుంటాడు కదా. అందుకని ఇక్కడ ఈ పని దీంతో జోడించి చెప్పడం జరిగింది ఏంటంటే, ఇబ్రాహీం గారు తన పిల్లల్ని అక్కడ వదిలితే ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చాడు. అందుకని ఈజ్ బవ్వారా, షిర్క్ అనే మాట అక్కడ ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. షిర్క్ మన దగ్గర స్థానం లేదు. అటువంటి సీరియస్ విషయంలో మీరు గమనించండి, కాలం గడిచే కొద్దీ ఏం జరిగిందో. కాలం గడిచే కొద్దీ అక్కడ 360 విగ్రహాలు వచ్చేసినాయి. ఇక్కడ అలా ఏం జరగకూడదు అనే నిష్ఠ, ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించిన వస్తువులు అక్కడన్నీ వచ్చేసినాయి. ఆ విషయంలో అలా జరిగినప్పుడు వేరే విషయాల్లో కూడా ఏమన్నా జరిగే ఆస్తుందా? ఉందా? లేదు, ఉంది కదా. మనందరం మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ఎంతో గౌరవం. ఆయన చిత్రపటం అక్కడ తయారు చేసుకు పెట్టుకున్నాం. మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలు మమ్మల్ని చూస్తారు కాబట్టి ఒక స్టెప్ వెనక్కుండొచ్చు. ఆ తన జనరేషన్ మమ్మల్ని చూడరు కాబట్టి వాళ్ళు ఆయన ఆరాధించడం మొదలుపెట్టచ్చు. అదే నూహ్ అలైహిస్సలాం గారి సంతతి వచ్చింది ఏంటంటే, విగ్రహాలు గౌరవం కోసం పెట్టుకున్నారు, సలహా కోసం పెట్టుకున్నారు. వాళ్ళలో ఆటోమేటికల్లీ ఏం జరిగింది? షిర్క్ వచ్చేసింది. కాబతుల్లాలో కూడా వచ్చేసింది. మళ్ళీ దాని రూపు మాపి చేయాలంటే మళ్ళీ ఎవరన్నా రావాలి, ఎవరన్నా రావాలి. ఆ వచ్చేవాళ్ళు ఆయన కుటుంబంలోనే ఉండాలి. కండిషన్ ఏమిటి? ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడిగాడు, నువ్వు చాలా మంచి పనులు చేస్తున్నావు, నీ అనేక విషయాల్లో నేను పరీక్ష తీసుకున్నాను, నువ్వు నెగ్గుకుంటూ వస్తున్నావు, నీ మనసులో ఏమైనా కోరుకుంటే చెప్పు అని అల్లాహ్ అడిగినప్పుడు ఆయన అంటే, నా సంతానంలో మాత్రమే ఈ ప్రవక్త పదవి ఉండాలి, నా సంతానంలో ఉండాలి. అల్లాహ్ ఏమన్నా అంటే, ప్రతి ఒక్కరికి ఇవ్వడం కుదరదు, ప్రతి ఒక్కరికి ఇవ్వడం కుదరదు. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఆ లెవెల్లో ఉండొచ్చు పోవచ్చు, కానీ అర్హత కలిగిన వాడికి ఇస్తాను, అర్హత కలిగిన వాడికి ఇస్తాను. అటు నుంచి ఇస్హాక్ సంతానం నుంచి ఈసా అలైహిస్సలాం వరకు వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు అర్హత కోల్పోయారు. అవసరం ఇక్కడ ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని పుట్టించాడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇచ్చాడు. ఇబ్రాహీం అలైహిస్సలాంలో మాట ఉంది. ఆ మాట ఎప్పుడైపోయింది? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చివరి ప్రవక్త చేయడం వల్ల. ఈసా అలైహిస్సలాం మళ్ళీ తిరిగి వచ్చినప్పటికీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గౌరవంలో కానీ మర్యాద గారిని ఫాలో అప్లో కానీ ఎటువంటి విషయంలో తగ్గదు. ఇది ఇలా జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం చేసిన దువా కూడా పనికొచ్చింది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన చేసిన వాగ్దానము పనికొచ్చింది.
అందుకని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే ఒక హదీసులో, నేను మీ ముందు వాళ్ళు ఉన్నానంటే గతంలో నా కోసం ఇబ్రాహీం అలైహిస్సలాం గారు దువా చేశారు, ఆ దువా యొక్క ప్రతిఫలం నేను అన్నారు. నేను రాబోతున్నాను అనే విషయాన్ని ఈసా అలైహిస్సలాం గారు భవిష్యవాణిలో చెప్పారు. ఆ భవిష్యవాణిలో సూచించబడిన అహ్మద్ నేనే అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జనాలకు తెలియపరిచారు. ఇది తెలియజేయడం మనకు మనకేం తెలుస్తుందంటే, గతంలో కూడా తన తర్వాత సంతతిలో ఒక మంచి అనేది ఉండాలి, అల్లా ఆరాధన కొనసాగాలి, అల్లా ఆరాధనలో వేరే వాళ్ళని మనం జోడించకుండా ఉండాలి అనే విషయం వాళ్ళకు ఉంది. ఆ విషయం అల్లాహకు నచ్చింది. అది ఇబ్రాహీంతో ప్రారంభమైంది. కాబట్టి ఇబ్రాహీం అనే ఒక రోల్ మోడల్ గా, ఒక ఐకన్ గా ఆ సెటిల్ ఏరియాలో సెట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయనకు సంబంధించిన అనేక వస్తువులు అందులో యాడ్ అయిపోయినాయి. మీకు తెలియదేముంది? జంజం ఆయన కుమారుడు కాళ్ళ దగ్గర పుట్టింది, నేటికి ఆ జంజం కొనసాగుతుంది కదా. సఫా మర్వా మధ్య పరుగు తీయడం, హాజర్ ఆ తల్లి నీళ్ల కోసం తిరిగి పరుగు తీసింది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని సై కింద తీసుకున్నాడు. అరఫా మైదానంలో దువా చేయడం, మినా మైదానంలో కుర్బానీ చేయడం, 3 జమరాతుల దగ్గర రాళ్ళు రువ్వటం, తల్బియా లబ్బైక్ మరియు తక్బీర్, అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్. ఈ అన్నిటిలోనూ ఇబ్రాహీం అలైహిస్సలాం గారిని ఒక సూచికగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన తౌహీద్ విషయంలో ఉన్నటువంటి పట్టు ఏదైతే ఉందో ఆ పట్టు అల్లాహకు నచ్చింది. పట్టు అనే పదానికి ఇంకేముంది, మనకి ఇంకో పదం ఉంది, కంట్రోల్ అంటారా, నియంత్రణ, కంట్రోల్. పట్టు అనే పదానికి ఇంకో పదం ఉంటుంది, నాకు సరిపోట్లా పదం, శ్రద్ధ. శ్రద్ధ అనండి, లేకపోతే కదా. సరే, ఈ పట్టు ఏదైతే ఇది మాట్లాడుతున్నామో ఇది అల్లాహకు నచ్చింది. అందుకని అల్లాహ్ ఏం చేశాడంటే ఒక ప్రవక్తల లిస్ట్ మెన్షన్ చేశాడు. మెన్షన్ చేసిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అడ్రస్ చేసి అల్లాహ్ అంటున్నాడు, సుమ్మ ఔహైనా ఇలైక అనిత్తబే మిల్లత ఇబ్రాహీమ హనీఫా వమా కాన మినల్ ముష్రికీన్ అని అల్లాహ్ అంటున్నాడు. ముహమ్మద్ గారు వీళ్ళందరూ ప్రవక్తలు, వీళ్ళ పేర్లు కొన్ని మీకు ఇచ్చాను. గతంలో కూడా అనేక మంది వీళ్ళు కాకుండా ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను ఇవ్వటం లేదు. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ముహమ్మద్ నీ దగ్గరకు మేము వహీ ద్వారా సందేశం పంపిస్తున్నాను. ఈ సందేశం ఏమిటంటే అనిత్తబే మిల్లత ఇబ్రాహీమ హనీఫా, ఇబ్రాహీం గారి అడుగుజాడల్లో మీరు నడవాలి అని ఎవరికి చెప్పడం జరిగింది? ప్రవక్తల నాయకుడికి చెప్పడం జరుగుతుంది. ప్రవక్తల నాయకుడికి చెప్పడం జరుగుతుంది. అంటే ప్రవక్తల వెనకాల ఉండే వాళ్ళల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఐడియా ఇది, ఆ ఐడియా నాకు నచ్చింది, కాబట్టి నువ్వు దాన్ని ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఆయన ఖలీలుల్లా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇత్తఖజల్లాహు ఇబ్రాహీమ ఖలీలా, అల్లాహ్ తఆలా ఆయన ఖలీల్ అంటే తన మిత్రుడిగా తీసుకున్నాడు. పైగా ఏం చెప్పండి, వమా కాన మినల్ ముష్రికీన్, ఈ షిర్క్ విషయంలో ఆయన చాలా దూరంలో ఉన్నాడు, షిర్క్ మాత్రం చేయలా, ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. చూసారా? మరి ఆ ఘనత గొప్పతనం ప్రసాదించిన ఇబ్రాహీం గారికి ఈ విషయాలలో కనెక్షన్ పెట్టి మమ్మల్ని దగ్గరగా తీసుకోవాల్సిందిగా, వాటిని ఫాలో అవ్వాల్సిందిగా సూచించింది. అందుకని కుర్బానీ విషయంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే, కుర్బానీ ఎప్పుడు జనాలు వచ్చి అడిగారు కుర్బానీ అంటే ఏంటి అని. మల్ అదాహి యా రసూలల్లాహ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ కుర్బానీ పశువులు ఉన్నాయి కదా, ఈ కుర్బానీ చేయడం అంటే ఏమిటి అనేది. అప్పుడేం చెప్పారంటే, మిల్లతు అబీ సున్నతు అబీకుం ఇబ్రాహీం, మీ తండ్రి గారు అయిన ఇబ్రాహీం అలైహిస్సలాం గారి సున్నత్. ఇబ్రాహీం అలైహిస్సలాం ఈ కుర్బానీని ఎవరితో ప్రారంభించారు? తన కొడుకుతో ప్రారంభించారు. కొడుకుతో ప్రారంభించారు. ఇప్పుడు మనం మాషాల్లా ఒక కొత్త ప్రపంచంలో ఉంటున్నాం. ఇందాకే మనం చెప్పుకున్నట్టు, ఇందాకేం ఏ పదం చెప్పుకున్నాం? వర్చువల్ విషయాలకు మనం చాలా దగ్గరగా ఉన్నాం. ప్రతి వస్తువుని మనం ఇలా బటన్ వేయండి అని కానీ ఆ పని అయిపోవాలి అనే ఆలోచనలో ఉన్నాం.
కదా. అటువంటి అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒకవేళ నా కొడుకుని, నా కూతురుని, లేక నా బిడ్డను జబా చేయమని ఆదేశిస్తే నా పరిస్థితి ఏంటి? ఖుర్బానీ చేయమని చెప్తే నేను ఎలా ఉంటాను? అల్లాహ్ను వెనక్కి తిరిగి వర్చువల్ బొమ్మ తయారు చేసి నీకు చేసి దీన్ని ఖుర్బానీ చేస్తాను కదా. చూసారా, అది కుదరదు పని కదా. అందుకని ఆ విషయం ఏదైతే ఉందో ఒక కొడుకుని జబా చేయటం అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిజంగా కోరుకోలా. ఈయన ఎలా చేస్తాడు అనే విషయాన్ని కోరుకున్నాడు. నేను ఆదేశించినప్పుడు ఏం చేస్తాడు అనే విషయాన్ని చూడాలనుకున్నాడు. ఆయన కొడుకుని తీసుకోవాలంటే దానికోసం ప్రత్యేకంగా ఒక పెద్ద హైఫై డ్రామా చేసి ఆయన కొడుకుని తీసుకొచ్చి కత్తి తీసుకొచ్చి అవసరంలా సైలెంట్ గా ఎవరున్నారు మలకులు మౌతులు పంపించి తీసుకురావా అది వెళ్ళిపోతాడు ఆయన, అయిపోయింది. అది కావని పని కాదు కదా. మరి ఇంత పెద్ద హైఫై లెవెల్లో విషయం తీసుకురావడం లక్ష్యం ఏంటంటే ఇబ్రాహీం నా ఆదేశానికి ఏ విధంగా అమల్లోకి తీసుకొచ్చేసాడు. అల్లాహ్కు నచ్చింది. ఇప్పుడు అదే కదా, ఈ విషయం ఎప్పుడైతే వచ్చిందో అల్లాహ్కు నచ్చింది, అది ఆ పని నచ్చింది. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చేశాడంటే దానికి ఒక ఐకానిక్ రూప్ లేకపోతే సింబాలిక్ రూపం ఇచ్చాడు. ఇస్మాయిల్ అలైహిస్సలాంని తొలగించాడు, ఒక పొట్టేలు అక్కడ చేశాడు. ఇబ్రాహీంకి తెలియకుండా ఇవన్నీ జరిగిపోయినాయి. ఖుర్బానీ అయిన తర్వాత ఆయన కళ్ళు విప్పి చూస్తే అప్పుడు కనపడింది ఇదంతా. అప్పుడు అదే అయింది. అప్పుడు చెప్పింది ఆ మాటలు. రివాయత్ ప్రకారం ఏంటంటే అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్ అనే పదాలు అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం గారు చెప్పిన మాట. ఒక రివాయత్లో అలా వస్తుంది. మరి లక్ష్య సాధన పూర్తి అయిపోయింది అల్లాహ్ తరపున. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చేశాడంటే దాన్ని ఒక ఎగ్జాంపులరీ ఐటమ్గా తీసుకుని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉమ్మత్కి ఇచ్చాడు. ఇప్పుడు మీరు నిర్ధారిత పశువులు మాత్రమే వాటి గొంతుపై చేయిప్పాలి. నిర్ధారిత పశువులే, మీకు ఇచ్చింది నాకు ఇచ్చినది కాదు. ఒక పద్ధతిలో ఇలా చేస్తే అప్పుడు చిందే రక్తం ఏదైతే ఉందో అది నేను చూడాలనుకుంటున్నాను. మీ కార్యానికి ఫలితంగా వస్తుంది, అది మీరు చేయకపోతే అది రాదు కదా. అందుకని మా పెద్ద పండితులు ఏం చేస్తారని కొంతమంది ఖుర్బానీ ఎవరు చేస్తున్నారు స్వయంగా తమ చేత్తో చేస్తే అది ఉత్తమమైందని. ఖుర్బానీ ఎవరి పేరు చేస్తున్నారో నేను నా తరఫున బాధ్యతాయుతంగా చేస్తున్నాను అనే ఆలోచన మనిషి ఉన్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు వచ్చి ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ అనే విషయంలో ఆ పరిస్థితి జరుగుతుంది, అక్కడ విషయం జరుగుతుంది. అందుకని ప్రసంగం చెప్పారంటే మీరు ఏ పశువుపై కత్తి తిప్పుతున్నారో కత్తి తిప్పిన తర్వాత ఆ రక్తపు మొదటి బొట్టు నేలను తాకే ముందు అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు చేరుకుంది. ఇప్పుడు ఒక సెకండ్ మీరు ఆలోచించి చూడండి. ఒక పొట్టేలు జబా చేస్తున్న మీరు స్వయంగా చేసిన వాళ్ళు ఉంటారు. పొట్టేలు జబా చేసేటప్పుడు ఆ పొట్టేలు గొంతు మరియు నేల ఎంత దూరంలో ఉంటాయి? ఇంతే, థమ్స్ అప్ అక్కడ పెట్టుకుంటే అంతే ఉంటుంది. ఆ కొద్ది సమయంలో మీరు ఇంకో విషయం కూడా గమనించి ఉంటారు. ఎప్పుడైతే ప్రాపర్లీ ఆ కార్డ్స్ కట్ అవుతాయో రక్తం ఎంత స్పీడ్గా బయటకు వస్తుంది. మీరు సెట్ చేసుకోవడానికి ఆలస్యం అయిపోతే అదే కత్తిపై పడి రిఫ్లెక్ట్ అయి మీ బట్టలపై పడిపోతుంది రక్తం. మీరు అరే నేను రెడీ అవ్వలేదు ఇంకా అనుకుంటుంటాడు మనిషి, పడిపోతుంది. అంత ఫాస్ట్గా వస్తుంది. ఆయనకంటే ఫాస్ట్గా ఆ వ్యక్తి యొక్క తఖ్వా అల్లాహ్ చేరుకుంటుంది. అల్లాహ్ కోరుకునేది అది. అల్లాహ్ ఆదేశానికి అనుగుణంగా ఈ భక్తుడు ఏం చేశాడు అనేది కావాలి. అక్కడ ఒక సెట్టు, సంవత్సరంలో ఇది ఒకసారి. రెండో విషయం ఏంటంటే ముడిపడిన విషయం ఏంటంటే మనం చేస్తున్నంత వేరే కార్యాలను కూడా ఈ యాంగిల్లోనే పెట్టి చూస్తే ఇంకో విషయం మనకు బోధపడుతుంది. ఏమని?
మనం చేస్తున్న ప్రతి కార్యాన్ని ఇదే యాంగిల్లో అల్లాహ్ సంతోషం కోసం మనం చేయాలి. అదే విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అదే విధంగా యాక్సెప్ట్ చేస్తాడు. ఇది మైండ్లో పెట్టుకోవాలి. మరి నమాజ్ కోసం కాల్ వచ్చినప్పుడు మన అటెంప్ట్ ఎలా ఉండాలి? అది అదేవిధంగా ఆలస్యమైపోతే మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి? యాటిట్యూడ్ అంటే ఆలోచనే కదా. ఇది గౌరవించదగ్గది. జనాలు ఏం చేసుకున్నారంటే ఇందులో తమకంటూ ఒక శైలి ఏర్పరచుకున్నారు. ఆ శైలిని అల్లాహ్ బ్రేక్ చేశాడు. జనాలు ఏం చేసుకున్నారు గుర్చేయండి. ఖురాన్ మెన్షన్ చేస్తున్నాడు ఏమని? లై యనాలల్లాహు లుహూముహా వలా దిమాఉహా వలాకిన్ యనాలుహు తఖ్వా మిన్కుం. జనాలు ఏం చేశారంటే పశువులను కోసేసి వాటి రక్తం, వాటి మాంసపు ముద్దలు అవి తీసుకొచ్చి అల్లాహ్ ఇంటి గుమ్మం ముందు పడేశారు. వాళ్ళకి ఇలా తీసుకొచ్చి ఎవరి ముందు పడేయాలి అనే ఆలోచనే మిగిలింది కానీ, ఎక్కడ పడేయాలి అనే విషయమే మిగిలింది కానీ, ఇలా పాలేస్తే అల్లాహ్ స్వీకరిస్తాడు, తింటాడు అనే విషయం వచ్చింది కానీ, అలా రావటం వల్ల జరిగిన దోషం వాళ్ళకి అర్థం కాల. అర్థమైందా మీకు? ఎక్కడ వచ్చిన దోషం? అల్లాహ్ తింటాడు అనే దగ్గర రాలా. అల్లాహ్ తినడు కదా, అల్లాహ్ త్రాగడు కదా కదా. అందుకని అల్లాహ్ అంటున్నాడు లై యనాలల్లాహు లుహూముహా, మీ మాంసపు ముద్దలు నాకు వద్దు, అవి అల్లాహకు చేరవు, ఎందుకంటే ఆయనకు అవసరం లేదు. వలా దిమాఉహా, ఆ రక్తం కూడా చేరదు, ఆయన తీసుకెళ్ళడు, ఎందుకంటే వాటిని అది యూజ్ చేసుకోడు ఆయన. వలాకిన్ యనాలుహు తఖ్వా మిన్కుం, మీ హృదయంలో ఉన్నటువంటి ఆవేదన లేక తపన ఏదైతే ఉందో అది మాత్రమే చేరుతుంది. కాబట్టి అక్కడ కాన్సెంట్రేట్ చేయండి, ఇక్కడ కాదు. ఆ పని పూర్తయిపోతుంది సెకండ్స్ లో. అలా జబా చేశారు, వెంటనే అది అల్లాహ్ దృష్టిలో అయిపోయింది. ఆ తర్వాత అంత పశువు ఏదంటే ఉందో 10 కిలోలు, 20 కిలోలు, 30 కిలోలు, 40 కిలోలు, ఏ పశువుని సెట్ చేసుకున్నారో ఆ పశువు యొక్క ఒక చిన్న వస్తువు కూడా వేస్ట్ కాకుండా మ్యాక్సిమం మీరు యూస్ చేసుకోవాలి. మీరు స్వయంగా తినండి, ప్రయాణికులు ఇవ్వండి, తోటి వాళ్ళకి ఇవ్వండి, పేదవాళ్ళకి ఇవ్వండి, అవసరగ్రస్తులకి ఇవ్వండి, కలిసి తినండి, కలిసి తినండి. ఒక్క వస్తువు కూడా వేస్ట్ అవ్వదు. మీకు వేస్ట్ చేయకుండా తినండి, వాడుకోండి. ఈ విధంగా ఈ ఆలోచన పరంగా ఏం చేసినట్టే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గరకు మనిషిని తీసుకోవటం జరిగింది. ఈ పని ఈ వచ్చేటువంటి కుర్బానీ సందర్భంగా ఉంది. ఇప్పుడు ఒక చిన్న విషయం నేను పాయింట్అవుట్ చేస్తున్నాను, ఇక్కడ సెపరేట్ పారాగ్రాఫ్ కింద లెక్కుందని. అదేంటంటే కుర్బానీ ఎవరైతే చేస్తున్నారో, నేను చేస్తున్నాను కుర్బానీ ఈ సంవత్సరం నా పేరు మీదే ఉంటుంది అని అనుకుంటే ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలంటే నెలవంక చూసిన తర్వాత నుంచి కుర్బానీ అయ్యే వరకు తన శరీరంలో ఉన్నటువంటి ఏమంటాం ప్రకృతి సిద్ధమైనటువంటి ఎదుగుదల కలిగినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఏమన్నాం ప్రకృతి సిద్ధమైనటువంటి నేచురల్లీ, అదే మన అరబీలో ఫిత్రత్ సే జుడా హువా అంటాం, ఉర్దూలో ఫిత్రీ తౌర్ పర్, అంటే శరీరంలో వచ్చే వెంట్రుకలు కానీ గోళ్ళు కానీ కదా, వీటి వేళ్ళు వెళ్ళకూడదు. ఇది ఎందుకు చేయకూడదు అంటే ఎహ్రాంలో ఉన్న వాళ్ళు, ఖిరాన్లో ఉన్న వాళ్ళు వాటికి దూరంగా ఉంటారు. కాబట్టి మీరు ఈ కొన్నాళ్ళు వాళ్ళ పోలిక కలిగి ఉండాలి. వాళ్ళు అల్లాహ్ ఇంటి దగ్గర ఉన్నారు, అందుకని వాళ్ళ పోలిక మీరు కలిగి ఉండాలి. ఒకటి. రెండవది, ఈ ఫిత్రత్ అనేది ఫిత్రత్ అల్లాహి ఫతరన్నాస్ అలైహా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రకృతి సిద్ధమైన క్రియ ఏమిటంటే మీ అందరినీ ఆ క్రియ పైనే పుట్టించడం వల్ల మీకు టైం అవ్వగానే ఆకలి వేస్తుంది, టైం అయిన తర్వాత దప్పిక కలుగుతుంది, టైంకే మీకు నిద్ర వస్తుంది, నిద్ర టైంకే మేలుకుంటున్నారు, ప్రకృతి సిద్ధంగా మీ శరీరంపై గడ్డం మూలుస్తుంది,
మీసాలు వస్తున్నాయి, వెంట్రుకలు వస్తున్నాయి, గోళ్ళు పెరుగుతున్నాయి, ప్రకృతికి అనుగుణంగా. అందుకని మీరు ప్రకృతికి దగ్గరగా ఉండండి. ఎందుకంటే ప్రకృతి అనేది ఏదైతే ఉందో ఒరిజినల్లీ అది అల్లా పుట్టించినటువంటిది. సో మీరు ప్రకృతిని ఆదరించడం వల్ల ఎవరిని ఆదరిస్తున్నారు? ప్రకృతి కర్తను ఆదరిస్తున్నారు, ప్రకృతి కర్తను ఆదిస్తున్నారు. అందుకు కుర్బానీ చేస్తున్న వ్యక్తి ఏం చేయాలంటే ప్రత్యేకంగా ఈ విషయంలో జాగ్రత్త తీసుకుని, ఇక వేరే వాళ్ళు ఎవరైతే కుర్బానీ చేయటం లేదో వాళ్ళపై ఈ నిబంధన వర్తించదు, వాళ్ళపై ఈ నిబంధన వర్తించదు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. 2 మిగిలిన ఏంటంటే ఇప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పిన మాట ప్రకారం అయితే ఈ ఆయతను తీసుకుందాం. ఇన్న అవ్వల బైతిన్ ఉదియ లిన్నాసి లల్లదీ బక్కత ముబారకం హుదల్ లిల్ ఆలమీన్. బక్కా అనే పదం చెప్పడం జరిగింది. బక్కా అనేది నిజంగా కాబతుల్లా మరియు తవాఫ్ చేసేటువంటి స్థలం మస్జిద్ హరాం. మక్కా అనేది కాబతుల్లా స్క్వేర్ బిల్డింగ్, దాని చుట్టుపక్కల తవాఫ్ చేసే స్థలం మరియు మస్జిద్ హరాం. రైట్. ఇక మక్కా అనేది అది కాకుండా బయట ఉన్నటువంటి స్థలం. ఎంతవరకు అంటే హుదూద్ హరంలో ఉన్నప్పటికీ ఒక ప్రత్యేక లిమిటెడ్ వరకు ఇన్సైడ్ సెట్ అయ్యేటువంటి సిటీ ఏరియా, దాన్ని మక్కా అంటాం. అని ఈ విషయం నేను చెప్పింది కాదు, ఖురాన్లో మక్కా అని చెప్పడం జరిగింది. ఇన్న అవ్వల బైతి ముజిల్ నాసిల్ బక్కా అని చెప్పడం జరిగింది. హువల్లదీ కఫ ఐదియకుం వ ఐదియహుం బిబతని మక్కా అని అక్కడ అల్లాహ్ సుబ్హానహు చెప్పడం జరిగింది సూరతుల్ ఫతాలో. ఓకే. అల్లాహ్ ఇంకోటి ఉమ్మల్ ఖురా అంటున్నాడు, లితుంజిర ఉమ్మల్ ఖురా. మక్కా వాళ్ళని ఉమ్మల్ ఖురా అంటాడు కదా. ఈ సూరత్ మనం చదువుతుంటాం, లా ఉఖ్సిము బిహాదల్ బలద్, అల్ బలద్ మక్కా, వత్తీని వజ్జైతూన్ వతూర్ సీనీన్ వహాదల్ బలదిల్ అమీన్ మక్కా. చూసారా? ఇంకా కరియా అని చెప్పడం జరిగింది. ఉమ్ముల్ ఖురా అన్నప్పుడు కరియా ఆటోమేటికల్గా దీంట్లో వచ్చేది. మరి ఎన్ని పదాలు చెప్పండి చుట్టుపక్కల దాన్ని అనేక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని అనేక పేర్లతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మక్కాను ఆదరించాడు, గౌరవించాడు, దానికి గౌరవం ప్రసాదించాడు. ఈ పేర్లకు అనుగుణంగా ఏం జరుగుతుందంటే ఆ ఏరియాలో మీరు ఉన్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క తౌహీద్ మాత్రమే ముఖ్యంగా ఉండాలి. మనం వ్యాలిడ్ యాక్టివిటీలో మొదటి మనం గౌరవించదగ్గది తౌహీద్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇందాక చెప్పుకున్న వ్యాలిడ్ యాక్టివిటీ చెప్పుకున్నాం కదా, మొదటిది మన కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ ప్రపంచంలో మనం ఒక్క అడుగు ఎక్కడ వేస్తున్నా రెండో అడుగు మనం అనుకోకుండా రాంగ్ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. మనం ఈ మధ్య ప్రతి వస్తువు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం కదా. మనం ఎంత జాగ్రత్త పడ్డప్పటికీ మనం అనుకోకుండా మన డబ్బు రాంగ్ ప్లేస్లో వాడు వాడుకుంటున్నాడు. వాడు రాంగ్ ప్లేస్లో వాడు వాడుకున్నది మా దగ్గరికి ఇస్తున్నాడు. దీన్ని మనం ఖలత్ మలత్ అంటాం కదా, కలుపుగోలు ధనం అనేది అక్కడ అవుతుందా లేదా? మనిషి హలాల్ ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నానని ఏదో టెక్నాలజికల్ ఇన్స్టిట్యూషన్ లో అని ఇన్వెస్ట్ చేస్తాడు. ఓవర్ సబ్స్క్రైజ్ అయిపోయినటువంటి మనీ మొత్తాన్ని వాడు బ్యాంకులో అప్పుల్లో పెట్టేస్తాడు. ఆ మాట మీకు చెప్పడు. మనమేమనుకుంటున్నామంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కంప్యూటర్లు తయారు చేస్తున్నాడు, కంప్యూటర్లు అమ్ముతున్నాడు, ఈ షేర్స్ లో నేను వాడుకుంటున్నాను అనుకుంటాడు. వాడు సర్ప్లస్ మొత్తం బ్యాంకులు అప్పుల్లో అటువంటి వడ్డీల్లో దొరుకుతుంటాడు. నాకు తెలియకుండా జరుగుతున్నాయి. తెలియకుండా జరిగే విషయాల్లో మనం జాగ్రత్త ఉండాలంటే ఉండగలం, కానీ కష్టం. అందుకని మన మొదటి స్టెప్ ఏదైతే ఉందో దానిపై ఎక్కువ గౌరవించాలి. ఎందుకంటే హదీస్లో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే మన్ ఖాల లా ఇలాహ ఇల్లల్లాహ్ దఖలల్ జన్న. ఇంకో మాట ఏం చెప్పారంటే మన్ కాన ఆఖిరు కలాముహు లా ఇలాహ ఇల్లల్లాహ్ దఖలల్ జన్న. ఎవరైతే వ్యక్తి స్వచ్ఛందంగా చిత్తశుద్ధితో లా ఇలాహ ఇల్లల్లాహ్ చెబుతాడో అతను స్థానం ఎక్కడ? జన్నత్ కదా. రెండవ మాట ఏం చెప్తుంది? అతను లా ఇలాహ ఇల్లల్లాహ్పై మరణించి ఉండాలి. లా ఇలాహ ఇల్లల్లాహ్పై
మరణించి ఉండాలి. 20 ఏళ్ల సమయం వయసులో ఇస్లాంలోకి వచ్చాడు, లా ఇలాహ ఇల్లల్లాహ్ చదివాడు. ఆ తర్వాత వీళ్ళందరికీ మాయమైపోయాడు. అతను వెళ్ళి ఏం చేసుకున్నాడు, ఏ విగ్రహాల దగ్గర ఉన్నాడు, పాత బస్సుల్లో ఉన్నాడు, ఏమో అయిపోయాడు. చనిపోయేటప్పుడు ఆయన ఎవరో మనకు తెలియదు అన్న స్థితిలో ఉంటే ఎలా ఉంటుంది? ఆ ఇంటి వాళ్ళకు కూడా అతను ఏంటో తెలియనప్పుడు ఎలా ఉంటుంది? మీ ఆయన చనిపోయాడమ్మా, ముస్లింలో మార్చాడు మా ఏరియాలో, ఇప్పుడు ఎలా చేశావు అంటే, నేను ఇస్లాంలోకి వచ్చాన సంగతి మీరు ఎప్పుడు చెప్పలేదండి ఆయన నాతో అని చెప్పింది నువ్వు భార్య. మీరు ఎలా లెక్క వేస్తారు కదా? అందుకని చావు వచ్చినప్పుడు అతను ఇస్లాంపై ఉండాలి. చావు వచ్చినప్పుడు అది ఈజీ వర్కా కష్టమైన వర్కా? కష్టమే. హుజూర్ బాషా గారు చెప్పినట్టు కష్టమైన పని. ఆ కష్టమైన నేతను కంటిన్యూస్లీ చేయటం వల్ల ఒక ట్రాక్ లో మనిషి ఉంటాడు. లా దగ్గర లా ఇలాహ ఇల్లల్లాహ్ ఉండాలి, దానిపై కట్టుబడి ఉండాలి, దాని చెప్పినట్టు విషయాల్లో జాగ్రత్త పడాలి, హరాం దూరంగా ఉండాలి, హలాన్ని కట్టుబెట్టుకు ఉండాలి, అయినంత వరకు నేను ఏదైనా చేస్తూనే ఉండాలి అనే ఒక తపన ఏదైతే ఉందో దానికి వాల్యూ ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. అందుకని మొదటిగా ఈ విషయంలో గమనించాలి. వామిలు సాలిహాత్ లో మా మిన్ అమలిన్ అని అయితే చెప్పడం జరిగిందో ప్రతి మంచి వ్యాలిడ్ యాక్టివిటీకి విలువ ఉంది. మొదటిది తౌహీద్. తౌహీద్ సంబంధం ఇబ్రాహీం అలైహిస్సలాంతో ఉంది, ఇబ్రాహీం అలైహిస్సలాం సదా కాబతుల్లాతో ఉంది, కాబతుల్లా దగ్గర పాఠం తౌహీద్ సంబంధించింది. మక్కా అండ్ బక్కా రెండు వస్తువులు చెప్పాను మీకు. మక్కా అనేది ఇన్సైడ్ గా అల్లామా సల్మాన్ మన్సూర్ పూరి ఆయన రాసిన ఒక మంచి పుస్తకం ప్రపంచ ఖ్యాతి చెందింది. ఆ పేరు మీరు ఇప్పుడు విన్నారా? వినలా? ఎవరు వినలా? చాలా దుఃఖం వేస్తుంది మీరు ఎవరూ వినలేదంటే. మీరు విన్నారా? ఆయన చాలా రీసెర్చ్ వర్క్తో రహమతుల్ లిల్ ఆలమీన్ అనే పుస్తకం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత గ్రంథంపై రాశారు. 700 పేజీల పుస్తకం. చాలా మంచి పుస్తకం. మీరు చదవకపోతే చదవండి. తెలుగులో ట్రాన్స్లేషన్ అయిందో లేదో నాకు తెలియదు కదా. మరి ఆ పుస్తకం రచయిత ఆయన ఆ రాసిన సందర్భాల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్రను ఆయన చేశారంటే, ఇస్లాముకున్న ముందు పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా వెతికి అక్కడి నుంచి వచ్చిన ఆణిమిత్యాలు తీసుకుని వాస్తవ జీవితంతో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సంబంధం ఎలా ఉందో కనెక్ట్ చేస్తూ ఆయన రాశాడు ఆ పుస్తకం. ఆ పుస్తకం ప్రారంభించి రిలీజ్ చేస్తున్నామంటే ఆ రోజుల్లో పండితులు ఉన్నారు, సాహిబ్ గారు మీరు చాలా శ్రమ పడ్డారండి, బహుశా ఇంత పెద్ద పుస్తకం ఎవరు చదవకపోవచ్చు అని ఆ చుట్టుపక్కల వ్యక్తులు చెప్పారు ఆయనకి. ఆయన వెంటనే మార్చాడు, నేను అల్లాపై భరోసాతో రాశాను, ఇక ఆయనే చూసుకుంటాడు. ఆ పుస్తకం ఎంత విఖ్యాతి చెందిందంటే అనేక భాషల్లో ట్రాన్స్లేట్ అయింది. అంత హై రీసెర్చ్ వరకు ఈ పుస్తకం వేరే రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత సంకథలు లేవు. అంత మంచి పని చేశాడు ఆయన. అల్లా చాలా వ్యక్తి. ఆయన అన్నాడు మక్కా అండ్ బక్కా ఈ రెండు పేర్లకు ఇస్లాంకు సంబంధం ఉంది కదా. బక్కా ఈ నాభిని అంటారు, మక్కా ఏమంటారు? నాభి. అల్లా మక్కా గురించి ఏం చెప్తున్నాడు? ఉమ్ముల్ ఖురా అన్నాడు. ప్రపంచంలో ఉన్న అనేక నగరాల యొక్క ఈ తల్లి అంటే సెంటర్. ఇది బొడ్డు, మీ బాడీకి సెంటర్ కదా. మక్కా అనే పేరు దానికి ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ బొడ్డు యొక్క పని ఏమిటి? భాష గారు ఇదేం పని చేస్తుంది? మీకు ఏమైనా అడ్వైస్ ఇస్తుందా? లేదా మీరు తింటే నాకు కొంచెం పెట్టండి అంటున్నదా? ఏం చేయడు. ఒక్కసారి దాన్ని మనం కట్ చేసి ముడి పెట్టేసామనుకుంటే అది ఏం పని చేయదు. కానీ దాని పని మొత్తం అది కట్ చేయక ముందు ఉంటుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కావాల్సిన క్షణక్షణం కావాల్సిన ఆహారం, వైద్యానికి సంబంధించిన వస్తువులు, మందులు దాని ద్వారా బేబీకి చేరుతూ ఉంటాయి. అంటే మీరు ప్రపంచంలో రాకముందు మీ ప్రాణం వచ్చింది, ఆ ప్రాణానికి మా దగ్గర గౌరవం ఉంది. ఆ ప్రాణం బతకాలి అంటే దానికి ఆహారం కావాలి,
దానికి శరీరం కావాలి. ఆ శరీరాన్ని మేము ఈ కార్డు ద్వారా బ్రతికించాం, మీకు లైఫ్ ఇచ్చింది అది. రైట్ రైట్. పుట్టంగానే ఓ నాకు మనవడు పుట్టావు రారా బిర్యానీ ఊడాలో అంట, నువ్వు తినేస్తావు కానీ ఆ బాబుకి ఏం చేయలేదు. తల్లిపాలు కావాలి కదా. ఆ తల్లిపాలం ఉద్భవించే స్థలాన్ని బక్క అంటాం. తల్లిపాలు ఉద్భవించే పుట్టే ప్రదేశాన్ని ఏమంటాం? బక్క అంటాం. ఇది పుట్టంగానే ఆహారం నీకు కావాలి, కానీ బయటి ఆహారం నీకు చెల్లదు. ఆ బయటి ఆహారం నీకు సూటబుల్ అయ్యే లెవెల్ వరకు నీకు కావాల్సిన ఆహారం ఇక్కడ మేము ఇస్తున్నాం, భౌతికంగాను శారీరకంగాను. ఏ పదం వాడుకున్నా మీకు చెల్లుద్ది. ఇచ్చామా? ఏ విధంగా అయితే మీకు ఈ ప్రపంచం అంటే ఏమి తెలియని స్థితిలో మేము మీ పోషణ చేశామే. ఎప్పుడు చేశాం? ఏమి తెలియనప్పుడు మీ పోషణ మేము చేశాం. మీరు ఎదిగి పెద్దవాళ్ళైన తర్వాత మీరు అవగాహనతో మా మాట నమ్మాలి. మీకంటూ ఒక ఆత్మ ఉంది, దాని పోషణ కోసం మేము ఖురాన్ ఇచ్చాం. ఇప్పుడు మీరు ఈ విషయాన్ని ఎప్పుడు తీసుకోవాలి? మంచి అవగాహనతో యాక్సెప్ట్ చేసుకోవాలి. ఇందుకు ఫ్రీడమ్ ఇచ్చాం. అప్పుడు తప్పనిసరి నువ్వైనా, ముస్లిం అయినా, కాఫీర్ అయినా, జంతువు అయినా ఇక్కడ ఉన్నప్పుడు దానికి ఇచ్చేసాం మేము. అది మా బాధ్యత, ఎందుకంటే మేమే పుట్టించాం కాబట్టి. ఇక్కడ వచ్చేప్పుడు మళ్ళీ మా బాధ్యతగా ఇచ్చాం, కానీ స్వీకరించే బాధ్యత నీపై ఉంది. యాక్సెప్ట్ చేస్తావు, రిజెక్ట్ చేస్తావు, చేసుకో. అవునా? ఈ విధంగా బక్కా ద్వారా యావత్ ప్రపంచానికి వాళ్ళ హృదయాలకు శాంతి కలిగేటువంటి ఇస్లాం మేము ఇచ్చాం మీకు అనే ఒక బోధన ఆయన వివరిస్తున్నాడు. నాకు నచ్చిన విషయం అది మీతో షేర్ చేసుకున్నాను. ఇంకొన్ని వస్తువులు ఉన్నాయి, అజాన్ అవుతుంది కాబట్టి మాట ముగిద్దాం. అల్లా తాలా మనందరికి సద్బుద్ధి సన్మార్గం ప్రసాదించుగాక. బారకల్లాహు ఫీకుం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.